అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 17వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వీరు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు, అలాగే ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం మార్గం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ప్రతి ఒక్కరితో ఎంతో కలిసిమెలిసి అయితే ఉంటారు. వీరు చాలా సున్నిత స్వభావాలు అని చెప్పుకోవచ్చు. ఎంతో మేధస్సు కలవారు, ఎంతో తెలివితేటలు కలవారు, పైకి ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీరి యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏంటంటే, వీరికి శత్రువు వచ్చి మీ ముందు తలదించుకొని వారు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఈరోజు మీ ముందు వ్యక్తపరచబోతున్నారు. అలాగే క్షమాపణలు కూడా వేడుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. అయితే ఈ యొక్క రాశి గల వారికి శత్రువులు ఎక్కడో ఉండరండి. వీరి చుట్టుముట్టూనే ఉంటారు. వీరి స్నేహితుల రూపంలోనే ఉంటారు. ఒక వ్యక్తి ద్వారా మీకు చాలా రకాలుగా సమస్యలు అనేవి ఎన్నో కలుగుతూ ఉన్నాయి, ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా దురుసు మాటలు కావచ్చు, అలాగే ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు, లేదా ముక్కుసూటిగా కఠినంగా కూడా మాట్లాడవచ్చు. అటువంటి వారికి మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నమ్మినటువంటి వ్యక్తులను మాత్రం మీరు అసలు వదులుకోవద్దు. అలాగే మిమ్మల్ని ఎలాగైతే మీ గురించి చెడుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులతో మాత్రం మీరు సావాసం ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి వారితో స్నేహాన్ని అంత మంచిది కాదు. వారితో కటువుగా మాట్లాడినంత మాత్రాన మనకేమీ శత్రువులు కారు. మంచి కోసం ఏదైతే ఒక సలహా ఇస్తూ ఉంటున్నామో, మన గురించి ఏదైతే ఒక మంచి అభిప్రాయం చేసినప్పుడు అందులో మనకు తెలియనంత వరకు తెలుసుకోవాలి. అంతేకాని అనుకోకుండా మనకు ఒక చెడు ఆలోచిస్తున్నాము, మన చెడు గురించి ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, మనకి ₹1 సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్యా ద్వేషాలతో మనకి లేనిపోయిన మాటలు ఈ విధంగా అంటున్నారేమో అని చెప్పి మనం వెంటనే వారి గురించి నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పు. కనుక అటువంటి విషయంలో చాలా స్పష్టత కూడా మనం ఉండాలి. ఎవరు చెడు, ఎవరు మంచి, ఎవరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని ముఖ్యంగా పూర్తిగా అయితే గత కొంతకాలంగా కొంత సమస్యలతో, కొంత ఒత్తిడితో కూడా ఉండబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అనేది పూర్తిగా మారే సూచనలు కూడా చాలా కనబడుతున్నాయి. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడైతే క్రితంలో మీరు కొందరిని గొడవలు పడుతూ కొంతమంది వ్యక్తితో గొడవలు, సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారో, అటువంటి మాత్రమే కాకుండా పక్కనున్న కొంతమంది వ్యక్తులను కూడా మీ గురించి తప్పుగా అంచనా వేసే విధంగా అయితే ఉన్నారు. అయితే మీరు ఎప్పుడు ఏదోలా కొంచెం ఒక రకమైన గొడవలు పెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కనుక రేపటి రోజున మరీ ముఖ్యంగా అటువంటి సందర్భంలో ఈరోజు మీరు తప్పకుండా మధ్యాహ్నం 11:30 తర్వాత నుంచి 1:30 తర్వాత లోపు ఒక వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా రాబోతున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా కూడాను మీకు అంటే ఒక అపార్థం ద్వారా దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు అనేది మీకు తప్పకుండా అర్థమై తీరుతుంది. అటువంటి వారు చేసిన తప్పులన్నిటివంటిని కూడా మీరు క్షమించమని అలాగే ప్రాధేయపడబోతున్నారు. కాస్త ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మీరు కాస్త సున్నితంగా వారితో మాట్లాడుతూ మీ యొక్క అన్ని విషయాలను కూడా కలిసి పంచుకోబోతున్నారు. మీ యొక్క విజయాన్ని కూడా వారు అంగీకరించబోతున్నారు. గతంలో మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడిన వారే ఈరోజు మీ యొక్క విజయాన్ని చూసి అంగీకరించబోతున్నారు. ఇన్ని రోజులు మరి అనుకోకుండా కొంతమంది వ్యక్తులు మాటలు పూర్తిగా నమ్మి వారు చెప్పిందే నిజం అనుకొని మీరు భావించి ఉన్నారు. అటువంటి వాటినన్నీ కూడా మీరు ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేటువంటి ఒక అవకాశం కూడా మీ జీవితంలో ఉన్నారని మీరు రేపటి రోజున స్పష్టత అనేది రాలేక ఈ రోజున మీరు ఏంటనేది ఒక స్పష్టతకైతే రాబోతున్నారు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే కనుక మీ యొక్క ఆలోచన విధానం
కూడాను కాస్త మారుతుందని చెప్పుకోవాలి. మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయ అనురాగాలుగా పంచుతున్నారనే వ్యక్తుల పట్ల మీరు ఒక స్పష్టతకు కనుక వస్తే, గతంలో మనం చూసుకున్న విధంగా ఎన్ని విధంగా కానీ దాని గురించి చాలా వివరణ అనేది మొత్తం కూడా చెప్తూ చాలా నిదానంగా ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తగిన విధంగా వివరించి చాలా క్లారిటీగా చెప్పాలంటే కనుక అటువంటి ప్రయత్నాన్ని బలవంతంగా ముమ్మరం చేయబోతున్నారు. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి ఒక శత్రువు అనేది సడన్గా అనుకోకుండా వారికై వారే తగ్గి మీ ముందుకు దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది, క్షమించమని చెప్పి వేడుకోవడం అనేది కూడా ఒక్కసారిగా నమ్మలేక ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, చాలా వరకు కాస్త ఆశ్చర్యంలో కూడా ఉండిపోతారు. దానికి కలిగినటువంటి కారణము వెంటనే దాని గురించి కనుక మీరు ఆలోచిస్తే కనుక కాసేపు నిర్ఘాంతపోక తప్పదు. ముఖ్యంగా ఈ మార్పు అసలు ఎందుకని జరిగిందంటే కనుక మీ యొక్క స్థిరమైనటువంటి ప్రవర్తన వల్ల ఎప్పుడూ కూడా మీరు ఒకేలాగా ఉండడు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ యొక్క పరిస్థితి పెద్ద స్థాయి నుంచి ఏ విషయం నుంచి రియాక్షన్ అనేది కూడా లేకుండా ఎవరి కర్మ వాళ్ళదని చెప్పి భావించుకుంటూ ఉంటారు. అలాంటి మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి అద్భుతంగా ఉన్నారు కనుక ఒక్కసారిగా ఆచరణలోకి నెట్టివేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులైతే మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైనటువంటి కారణంగా కాబోతున్నాయి. అంతేకాకుండా ఇటీవల మీరు పెద్ద స్థాయిలో కూడా కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చూసి కొంతమంది వ్యక్తులు మీకు వచ్చినటువంటి గౌరవాన్ని చూసి ఈర్ష్యాశయాలతో రగిలిపోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా గ్రహస్థితుల మార్పుల వలన ఒక్కొక్కరి భావాలు కాస్త ఎంతో విధంగా కూడా కనపడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు అయితే మీ యొక్క నిశ్శబ్దమే మీకు అన్ని విధాలుగా కూడా మరి గెలుపనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున భగవంతుడు మీకు ఒక మంచి సూచనను కూడా అందించబోతున్నారు. ముఖ్యంగా ఈ విధంగా జరగడానికి కలిగినటువంటి కారణం గ్రహస్థితుల యొక్క ప్రధానమైనటువంటి ఒక కీలక పాత్రని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఈ సమయంలో శనిశేతత్వాన్ని మీరు ఇవ్వబోతున్నారు. అలాగే బుధుని యొక్క సంభాషణను కూడా మరింత ఎక్కువగా మెరుగుపరచబోతున్నారు. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను మనసును సాఫ్ట్గా చేయబోతున్నాడు. అలాగే విభేదాలు కానివ్వండి మీకు పూర్తిగా ఈ రోజున తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయే విధంగా అయితే మీ యొక్క గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా మీ యొక్క విజయాన్ని అంగీకరించే విధంగా ఈరోజు వారు మీ దగ్గరకు వ్యక్తపరచడం అనేది చాలా ముఖ్యమైన కారణం అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహస్థితుల యొక్క అనుకూలతలు మీ యొక్క లక్ష్యం విధంగా ప్రధానంగా శని భగవాన్ యొక్క ఆశీస్సులు కూడా మీకు చాలా మెండుగా ఉన్నాయి. బుద్ధి నుంచి మంచి అనుకూలమైన గ్రహస్థితులు మీకు చాలా అనుగ్రహం అనేది కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి పనుల్లో మీకు మంచి విజయాలు కలిగించేలాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున చెప్పాలంటే మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో శుభప్రదంగా కనబడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ లాభసాటిగా కూడా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో కూడా బాధపడుతున్న వ్యక్తులు అయినప్పటికీ కూడాను తూర్పు దిక్కు ప్రయాణం చేయడం వల్ల ఏదో ఒక మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా మంచి అవకాశం ద్వారా తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున అదృష్టపు రంగులు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే ఎరుపు, పసుపు అనైతే చెప్పుకోవచ్చు. ఈ రంగులు మీకు ఎంతో శుభసూచకంగా మారబోతున్నాయి. మీ యొక్క కొత్త భాగస్వామ్య వ్యాపారం కూడా ప్రారంభం కాబోతుంది. వ్యాపారం కెరీర్లో మీరు చాలా మంచి సపోర్ట్ని అయితే చూడబోతున్నారు. ఆ యొక్క ప్రభావం, ధన ప్రభావం అనేది పెరగడం మీరు చూడబోతున్నారు. మీ యొక్క స్ట్రాటజీ రేపటి నుంచి గెలవడం అయితే మీరు చూస్తూ ఉంటారు. మానసికపరమైనటువంటి గెలుపు ద్వారా మీరు ఎంతో ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్ అనేది ఈరోజు మీరు అలవర్చుకోబోతున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటున్నారని చెప్పి అసలు మీరు అనుకోవద్దు. మీ యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క మనిషికి కూడా మీ యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అందరి గురించి అతిగా ఆలోచించడము, అందరి గురించి అతిగా స్పందించడము ఇటువంటివన్నీ కూడా కాస్త మానుకోవాలి. కీలకమైనటువంటి నిర్ణయాల్లో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగంని కానీ లేదా యాలకను కానీ దీపంలో వేయండి. అలాగే ఆ దీపానికి నమస్కరించి అక్షింతలు కనుక ఉన్నట్లయితే కనుక అక్షింతలతో దీపాన్ని ముందుగా నమస్కరించుకొని దీప ధ్యానం చేయండి. తర్వాత లక్ష్మీదేవి యొక్క ధ్యానం చేయడం వల్ల ఎంతో శ్రేయస్కరం అయితే చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ మీరు చదువుకోవడం ద్వారా ఎన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభప్రదంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఆ కుంకుమను మీరు నుదుటిని ధరించడం ద్వారా ఎన్నో విశేషమైనటువంటి మంచి ఫలితాలు కూడా మీరు లభిస్తాయి. నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా ఎటువంటి ఆలయంలో అయినా సరే తప్పకుండా దైవాలయానికి వెళ్ళి దేవారాధన చేసుకొని తప్పకుండా రావి చెట్టుకు కూడా మీరు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. తెలుసుకున్నా కదండి ఒక రాశిగల వారి యొక్క దినఫలాల గురించి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.